అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అస్సాంలో తెలుగు అమ్మాయి. మేము మ్యూజియం వెళ్ళామని చెప్పాం కదా. సో ఎంట్రన్స్లో ఇలా ఉన్నాయన్నమాట. అంటే బోర్డింగ్స్ లాగా ఉన్నాయి, చాలా బాగుంది. నాకు ఈ ట్రైన్ని చూసి నాకు రాధేశ్యామ్ మూవీలో ఉన్నట్టే అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ టైం అక్కడనే డిగ్ చేశారంట ఆయిల్ కోసము. అందుకే అలా అక్కడ టవర్ పెట్టేసి అక్కడ ఓన్లీ ఇలా ఫస్ట్ టైం ఇలా డిగ్ చేశారు అనేసి చెప్తున్నారు అనమాట. అనమాట మనం క్రూడ్ ఆయిల్ వస్తుంది కదా, క్రూడ్ ఆయిల్ని వేడి చేసి సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఎలిఫెంట్ వర్క్ చేస్తుంది. ఫస్ట్ యానిమల్ డిగ్ బాయ్ అనమాట, అది వర్క్ చేస్తుంది. ఎలిఫెంట్ అండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కదా, ఆ ఫొటోస్ అనమాట. నాకు కరెక్ట్గా తెలీదు, సో అందుకే వీడియో చూడండి.
అంబులెన్సెస్ ఉన్నాయి కదా, ఏదైనా అయితే ఏదైనా దెబ్బ తాకితే ఏదైనా ఫీవర్ ఇట్లా వస్తే. కాకపోతే అప్పుడు 90స్లో అంబులెన్సెస్ లేవు కదా, సో ఇది అంబులెన్స్ లాగా యూజ్ చేసేవాళ్ళంట. దానికి గుర్తుగా ఇలా మెమొరీ లాగా దీంట్లో సెట్ చేసి పెట్టుకున్నారనమాట మ్యూజియంలో. నాకు వీరెవరో తెలియదు, కాకపోతే ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ అనుకుంటా. వాళ్ళ కారు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయిస్తున్నట్టు ఇలా బాగా అనిపించింది నాకైతే. ఇది చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఇది 90స్లో ఫైర్ ఇంజన్ అంట. భలే ఉంది కదా, రెడ్గా వెరైటీ ఉంది, ట్రక్ లాగా ఉంది. నాకైతే అలానే ట్రక్ లాగానే అనిపించింది. ఎంట్రన్స్లో బ్యానర్లో చూసాం కదా, ఫస్ట్ డిస్కవరీ చేసిన బావి అన్నమాట, ఆయిల్ బావి ఇది. సో అలా ట్రవర్ కట్టి సెట్ చేశారనమాట. ఇది ప్యాసింజర్ ట్రైన్ అనమాట. అప్పట్లో బొగ్గేస్తేనే నడిచేదంట, నాకు కూడా తెలియదు, మా హస్బెండ్ చెప్పారు. కాకపోతే ఈ ట్రైన్ మాత్రం నాకు రాధేశ్యామ్ మూవీలో ఉన్నట్టే అనిపించింది. యాక్చువల్గా ఆ బోర్డులో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే అది బ్రిటన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నట్టు అనిపించింది. ఆ క్లర్క్స్ అవి నాకేం అర్థం అవ్వలేదు. కొంచెం కొంచెం అర్థమైంది, ఫిలిం ఛాంబర్ అలా కొన్ని కొన్ని అర్థం అవ్వలేదు.
90s కిడ్స్ మాత్రం చాలా బాగా గుర్తుంటుంది. ఇప్పుడు 20s వాళ్ళకైతే గుర్తుండదు. మ్యాక్స్ 90s వాళ్ళకైతే చాలా మెమొరీస్ ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయి.